అష్టలక్ష్ములు ఇప్పుడు, ఒకప్పుడు 7 సిస్టర్స్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు అష్టలక్ష్ములు. అత్యంత సుందర ప్రాంతం. ఎటో పోతాము, స్విట్జర్లాండ్ పోతాము, ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు పెడతారు. ఈశాన్య రాష్ట్రానికి వెళ్ళండి. ఇప్పుడు అన్ని రకాలుగా రోడ్ కనెక్టివిటీ అయిపోయింది, రైల్ కనెక్టివిటీ అయిపోయింది, విమానాశ్రయాలు ఉన్నాయి, అక్కడ వచ్చినాయి. అరుణాచల్ ప్రదేశ్ వెళ్తే భారతదేశంలో ఫస్ట్ సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్లో. ఆ హిమాలయ అందాలు, హిమాలయ సొగసు, హిమాలయాల సొగసు, సూర్యోదయ సుందర సూర్యోదయ దృశ్యాలు అరుణాచల్ ప్రదేశ్ నుంచి చూడొచ్చు. అద్భుతమైన బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం మనకు అక్కడ కనిపిస్తుంది. నిన్న ఐజ్వెల్కి కూడా రైలు పడ్డది. 2014కు ముందు ఎందుకు పనికి రాకుండా ఉన్న ఈశాన్య ప్రాంతం ఇప్పుడు అద్భుతంగా ఉంది. అందుకే కామాఖ్య మాతను, మా కామాఖ్య శక్తిపీఠాల్లో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అస్సాంలో ఉంది. కామాఖ్య మాత కొలువైంది. కామాఖ్య మాతను సందర్శిద్దాము. ఈశాన్యం అభివృద్ధికి, ముఖ్యంగా అక్కడ టూరిజం డెవలప్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈశాన్యం అభివృద్ధి అయితే ఇంకా తిరుగుండదు. ఈశాన్యం పెరిగితే ఇల్లు మంచిగా ఉంటుంది. నేను వెళ్ళా అస్సలు భూతల స్వర్గం అది. సూపర్ లొకేషన్స్, వాటర్ ఫాల్స్. చిరపుంజిలో 2 రోజులు ఉన్నా నేను. సరే, ఈ 7, 8, 7 అష్టలక్ష్ములు దేనికి ప్రసిద్ధి, ఇంకా ఏమేమి ఉన్నాయి అక్కడ చూడాల్సినవి కూడా ఇదే వీడియోలో నేను చెప్తాను, మనం మాట్లాడుకుందాము. అట్లా ఆ కుటుంబము వాళ్ళకి చేత కాలేదు. ఈశాన్య రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి కుటుంబ పార్టీ ఇప్పుడు మాకేదో మేమే ఎంత చేసినా మాకేదో ప్రేమ ఉంది, ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయట్లేదు. ఇప్పుడున్న పాలకుడు, ముఖ్యంగా మోదీ మీద ఏడుపులు అనమాట.